ఇక ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లార్లు తాగించేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లేదంటే తిరుమల తిరుపతి పరిధిలో ఇటీవల అనేక అపశృతులు దొరుకుతున్నాయండి. అనేక అపచారాలు జరుగుతున్నాయి. తిరుమల కొండల మీద బెల్ట్ షాపు మనం చూసాం. నేరుగా పోలీసులే దాడులు చేసి తిరుమల కొండల్లో బెల్ట్ షాపుల్లో మద్యాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ దొరికిపోయారు. తిరుమలలో వీడియోలు చేస్తూ అభ్యంతరకరంగా వ్యవహరించినటువంటి దృశ్యాలు చూసాం. ఇవన్నీ కూడా తిరుమలలో కల్తీ నెయ్యి విషయం సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత జరుగుతున్నటువంటి ఉదంతాలు. తాజాగా ఏకంగా తిరుమల క్యూ లైన్లో కొట్లాట, మహిళలు జుట్లు పట్టుకుని కింద పడి తన్నుకుని కొట్లాటకు దిగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. తెల్లవారుజాము 3:30 ప్రాంతంలో తిరుమలలో క్యూ లైన్లో జరిగినటువంటి కొట్లాటకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది మళ్ళీ ఈ నెలలో రెండోసారి. గత 15 రోజుల క్రితం ఒకసారి అదే రీతిలో తిరుమల క్యూ లైన్లో కొట్టుకుని తలలు కూడా పగలగొట్టుకున్నారు కర్ణాటక, తమిళనాడు భక్తులు. ఇప్పుడు మళ్ళీ భక్తులు క్యూ లైన్లో జుట్లు పట్టుకుని మహిళలు, పురుషులు అందరూ కూడా కొట్లాడుకునేటువంటి దృశ్యాలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు తిరుమలలో దాపురిస్తున్నాయి. చూడండి, తిరుమలలో అట్లుంటే తిరుపతిలో లిక్కర్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ కూడా లిక్కరు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి లైవ్లో చూపించారు. తెల్లవారుజాము 5 గంటల నుంచే లిక్కర్ ఏ రకంగా షాపుల్లో అమ్మకాలు సాగిస్తున్నారో ఆయన తిరుపతిలో చూపించారు. వాస్తవానికి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, దాని ప్రాధాన్యతను కాపాడాలి. అక్కడ అలాంటి మద్యం, ఇతర రకాల మత్తు మందులన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి దుస్థితి చాలా ఆందోళనకరం. అయితే ఈ లిక్కర్ మాఫియా కేవలం తిరుపతిలోనే కాదు, రాష్ట్రం అంతా యథేచ్ఛగా నడుస్తుంది. బెల్ట్ షాపుల నుంచి లైసెన్స్డ్ షాపుల వరకు అన్ని చోట్ల కూడా దాదాపు బార్లు తలపించే రీతిలో యథేచ్ఛగా ఎనీ టైం లిక్కర్ అనేటువంటి రీతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో, ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మారు. అందులో లిక్కర్లో నాణ్యత ఉందా, లిక్కర్లో ధర పెంచారా, ఇలా అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకుండా వేధించారా, ఇవన్నీ వాస్తవం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో లిక్కర్ ధర పెద్దగా తగ్గలేదు, కానీ లిక్కర్ మాత్రం ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్దిష్ట గడువులు మాత్రమే ప్రభుత్వ షాపుల్లో అమ్మేటువంటి వాళ్ళు. బెల్ట్ షాపులకు ఆస్కారం లేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎనీ టైం లిక్కర్, 24 అవర్స్ మద్యం నడిచిపోతోంది. జనాల్ని ఎప్పుడైనా సరే మందు మత్తులో ముంచేందుకు తగ్గట్టుగా నడుస్తోంది.